యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, ఈ వాక్యము నాయన విత్తబడుతూ ఉండగా ఈ వాక్యము ద్వారా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడు మీ నామాన్ని కనపరుచుకో. యేసు ప్రభు నామములి ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు యోసేపు జీవితాన్ని మనము ధ్యానిద్దాం. యోసేపు అనేటటువంటి పేరుకు అర్థము మనకి ఇక్కడ కనబడింది. యోసేపు అనే పేరుకు అర్థం ఏంటండి? ఫలించెడి కొమ్మ. యోసేపు ఫలించాలి, బహుగా ఫలించాలి, అనేక మందికి ఆశీర్వాదకర. యోసేపు తల్లిదండ్రులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యోసేపు తల్లిదండ్రులు యాకోబు, రాహేలు. ఈ యోసేపు యొక్క తల్లిదండ్రులు యాకోబు, రాహేలు. రాహేలు వివాహం చేసుకున్నప్పటికీ కూడా చాలా సంవత్సరాలు రాహేలుకు పిల్లలు పుట్టలేదండి. తన అక్కైన లేయకు పుట్టారు, అలాగే చాలా మందికి పుట్టారు, కానీ రాహేలుకు మాత్రం పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు రాహేలు దేవునికి ప్రార్థన చేయాలి. కానీ ఏమంటుందో తెలుసా అండి? ఒకసారి చదువుదామా? ఆది కాండము 30వ అధ్యాయం. ఆది కాండం 30వ అధ్యాయము మొదటి నుంచి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమునిమ్మో, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనేను. చాలండి, చాలు. రాహేలుకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదండి, కానీ తన అక్కైన లేయకు పిల్లలు పుట్టేస్తా ఉన్నారు. అప్పుడు రాహేలు తన భర్త అయిన యాకోబు దగ్గరికి వచ్చి అంటది, నాకు పిల్లలు లేవో అని భర్త మీద కోప్పడి తగుదు పెట్టుకుంటుంది. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మా, నేనేమైనా దేవుణ్ణా? నువ్వు అడగాల్సింది నన్ను కాదమ్మా, దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్భఫలమును ఇచ్చేది దేవుడే. యెహోవాయే గర్భఫలమునిస్తాడు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసే ప్రక్రియలో భర్త మీద, భార్య మీద, ఒకరి మీద ఒకరు నెపం వేసుకోవడానికి వీలు లేదు. ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విని శ్రేష్టమైన గర్భఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది అర్థం చేసుకొని రాహేలు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు రాహేలు గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం చదువుకుందామా? ఆది కాండము 30వ అధ్యాయము 23వ వచనం, 21వ వచనం, 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. యోసేపును ఎప్పుడు రాహేలుకి ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవుడు రాహేలు యొక్క గర్భమును తెరిచాడు. రాహేలు గర్భవతి అయింది, చక్కటి కుమారుణ్ణి కన్నది. దేవుడే రాహేలుకు శ్రేష్టమైన కుమారునిచ్చాడు. ఆ కుమారుడు పేరే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడండి. తర్వాత రాహేలు తెలుసుకొని, నిజమే కదా, నేను నా భర్తతో సాధిస్తే ఏమొస్తుంది, నా భర్తతో పోరాడితే ఏమొస్తుంది, నాకు ఏది కావాలో నా దేవునికి అడిగితే నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పేసి రాహేలు మరలా దేవునికి మొరపెట్టిన తర్వాత
దేవుడు రాహేలు గర్భాన్ని తెరిచాడు. దయచేసి గమనించండి. మనకి ఏ అవసరత ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏది కావాలన్నా, మనకి ఏదైనా ఖచ్చితంగా అది అవసరమైనప్పుడు మన ఇంటి వారితో గొడవ పెట్టుకుంటే రానే రాదు. భర్తతో సాధిస్తే ఏమి రాదు, భార్యతో సాధిస్తే ఏమి రాదు, పిల్లల మీద పడితే ఏమి రాదు, ఒకరినొకరు తిట్టుకుంటే ఏమి రాదండి. మనకి ఏది కావాలో దాని నిమిత్తం పరలోకమందున మన దేవునికి ప్రార్థించినట్లయితే మనకి ఏది అవసరమో, అది ఎప్పుడు అవసరమో సగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా మనకు ఇచ్చి మనల్ని ఆనందపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా రాహేలు మొట్టమొదటి కుమారుని కన్నది. ఆ కుమారుడి పేరే యోసేపు. ఈ యోసేపు అనేటటువంటి పేరుకు అర్థం మనం ఇందాక తెలుసుకున్నాం, ఫలించెడి కొమ్మ. యోసేపు పేరుకు అర్థం ఎలాగైతే ఫలించెడి కొమ్మగా ఉందో, మన జీవితాల్లో కూడా దేవుడు ఫలించాలని ఆశిస్తున్నాడు. పోయిన నెల మీకు చెప్పాను, ఈ సంవత్సరం మనం అడుగు పెట్టాము అని అంటే అది మన శక్తి వలనో, మన జ్ఞానం వలనో, మన ధన ఘనం వలనో కాదు, కేవలం దేవుని కృప వలన మనం అడుగు పెట్టాం. మరి ఈ సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత దేవుడు మన జీవితాల్లో ఆశిస్తుంది ఏంటంటే ఫలించాలి. ఎలా ఫలించాలో 3 విషయాలు మీకు చెప్తాను. మొదటిగా ఆత్మీయంగా ఫలించాలి. మొదటి ఏంటండి? రెండవది ఆరోగ్యంగా ఫలించాలి. రెండోది ఏంటమ్మా? మూడవది ఆర్థికంగా ఫలించాలి. మూడోది ఏంటమ్మా? ఈ 3 విషయాలు ఒక ఒక కొన్ని నిమిషాల్లో మనము ధ్యానించి ముగించేసుకుందాం. తర్వాత ప్రభు బలకు మనము సిద్ధపడదాం. మొదటిగా ఆత్మీయంగా ఫలించాలి. మరి మనము ఆత్మీయంగా ఫలించాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు ఫలించాలంటే ఆ చెట్టుకు ఏం జరిగితే ఫలిస్తుందో తెలుసా అండి? అది మనం కీర్తనలు, మొదటి కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. వెరీ గుడ్. ఆనందించుచు ధన్యుడు అది అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక చెట్టు, ఒక మొక్క కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, బహుగా ఫలించాలంటే దానికి అందవలసిన నీరు, దానికి అందవలసిన మినరల్స్, దానికి అందవలసిన సూర్య కిరణాలు కరెక్ట్గా అందినప్పుడంట అది ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె వృక్షం ఫలిస్తుందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనము కూడా ఆత్మీయంగా ఫలించాలంటే మొదటి కీర్తన మనం ఇందాక చదువుకున్నాం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించ. అనగా ఎవరైతే ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే ప్రతిరోజు ఈ వాక్యాన్ని తప్పకుండా చదువుతారో, ఆ ప్రకారంగా ధ్యానిస్తారో, ఆ ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతారో వారు బహుగా ఫలిస్తారు. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని కలిపి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుంటారో వారు ఆత్మీయంగా ఫలిస్తారు. ఎంతగా ఆత్మీయంగా ఫలిస్తారో తెలుసండి? ఏ చెట్టు అయితే నీరు యోటన నాటబడినప్పుడు ఆ చెట్టు ఆకువాడక ఎలాగైతే ఫలిస్తుందో, మన జీవితాల్లో కూడా నష్టాలు లేకుండా మనము ఆత్మీయంగా ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. యోసేపు అనే పేరుకు అర్థం ఫలించడి కొమ్మ. మనము కూడా ఫలించాలంటే మొదటిగా మనం ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మీయంగా ఫలించాలంటే మనకు కావాల్సింది ఆత్మీయ ఆహారం. ఆత్మీయ ఆహారం ఏదో కాదు, ప్రార్థన, దేవుని వాక్యం. ఈ ప్రార్థన, దేవుని వాక్యాన్ని మనం క్రమము తప్పకుండా అనుసరించినట్లయితే మనం ఆత్మీయంగా ఫలిస్తాం. రెండవది ఆరోగ్యంగా ఫలించాలి. ఏంటమ్మా? దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథంలో అనేక వాక్యాలు ఆరోగ్యాన్ని గురించి రాసి ఉన్నాయి. అయితే మనకు మొన్న అనిల్ కుమార్ అయ్య గారు రెండవ రోజు నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయనని మలాకిలో మనకు కనబడతారు. చూడండి, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా అండి? దేవుడు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మనది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? దేవుడిచ్చేటటువంటి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోక దాన్ని మనం ఏం చేసుకుంటున్నామండి? పాడు చేసుకుంటున్నాం. ఏం చేసుకుంటున్నామండి? ఈ పాడు చేసుకునేటటువంటి ప్రక్రియలో అందరికీ ఈ తెలియని ఒక రోగం వస్తుందండి.
ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, అయ్యా నీకు జ్వరం వచ్చినాయి, సిమ్టమ్స్ ఇదిగో, ఒళ్ళు కాలుతుంది, నోరు చేదుగుందని సిమ్టమ్స్ మనకు తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి చూపించినప్పుడు చెప్తారు. ఇలా ఏ రోగమైనా సిమ్టమ్స్ ఉంటాయి. కానీ సిమ్టమ్స్ లేని రోగం ఒకటి ఉండదు. ఏంటో తెలుసా నా రోగం? చింత. ఏంటమ్మా? చింత. అన్ భర్తను ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, ఈవిడ గారు తలుపు వేసేసి ఓ 20 సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్ ఆలోచించేస్తారు. ఆలోచించేసి చింతించేసి చింతించేసి ఆలోచించేసి మరి ఏం సాధిస్తుందో ఏమే. పోనీ ఏమైనా పోనీ నువ్వు ఆలోచించి చింతిస్తే నీకు ఒక 1000 రూపాయలు వస్తుందంటే ప్రతి నిమిషం చింతించవచ్చు. ఏమ్మా? చింతించడం వల్ల ఒక రూపాయి వస్తుందా చెప్పండి? మరి ఎందుకు చింతిస్తారు? మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం తెలుసా అండి? ఈ సంవత్సరం మనము ఆత్మీయంగా ఎలాగైతే ఫలించాలో ఆరోగ్యంగా కూడా ఫలించాలి. మరి ఆరోగ్యంగా ఫలించాలంటే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏంటమ్మా? ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేటటువంటి ఒక తెలియని ఒక ఈ మాయ రోగమే చింత. చింత ఏం చేస్తుంది తెలుసా అండి? మనిషిని కృంగజేస్తుంది. సైంటిఫిక్ ప్రకారంగా మనము సంతోషంగా ఆనందంగా ఉంటే మన ఉన్న నరనరాలన్నీ మంచి పని చేస్తాయంట. అలా మనం ఆనందంగా లేకపోయి డల్గా ఉంటే కొన్ని నరాలు పనిచేయక మన శరీరం ఏమవుతుందో తెలుసండి? బలహీనంగా ఏర్పడుతుంది. అందుకే నా పోసరైన పౌలు గారు చెరసాల్లో ఉండి సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటాడో తెలుసండి? ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, ప్రభువును బట్టి మీరు ఆనందించండి, సంతోషించండి అని అపోసరైన పౌలు గారు చెరసాలలో ఉండి బందీగా ఉండి రాశాడండి ఆ పత్రిక. అంటే ఆ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఆనందం, ఎన్ని పరిస్థితులు వచ్చినా చింతించొద్దు, ఆనందించండి. మీరు ఆనందంగా ఉంటేనే ప్రభు కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తలు అన్నారు, మీరు దేని నిమిత్తము చింతించకండి, ప్రార్థించండి, కానీ దేని నిమిత్తము ఎందుకు మీరు చింతించొద్దంటే, మీరు చింత వలన కృంగిపోతారు, నీరసించిపోతారు, బలహీన పడిపోతారు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఏలియా కూడా యెజెబెలు రేపటి కల్లా నిన్ను చంపేస్తానంటే నిజంగా చంపేస్తుందేమో అని చింతించేసి పరిగెట్టి ఏమయ్యాడో తెలుసండి? నీరసించిపోయాడు. ఏమయ్యాడమ్మా? ఏలియా నీరసించిపోవడం గల కారణం ఏంటంటే, ఏలియా అనుకున్నాడు నిజంగా నన్ను చంపేస్తుంది ఏమో. చింత అనేది ఏంటో తెలుసా అండి? ఏమో అనే పదానికే యాడ్ అవుతుంది ఈ చింత. నిజంగా చంపగలుగుతుందండి ఏలియాని యెజెబెలు? అసలు మరణం లేకుండానే దేవుడు సజీవంగా ఏలియాను తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అది ఏలియా పట్ల దేవునికున్న ప్రణాళిక. కానీ ఏలియా ఏం ఆలోచిస్తాడు? నిజంగా నన్ను చంపేస్తుందేమో అని చింతించేసి పరిగెత్తి నీరసించిపోయి పడిపోయాడు. మరలా ఆయనని బలపరిచింది ఎవరో తెలుసా అండి? దేవుడే. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలా? ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా పాడు చేసుకుంటావా? మరలా నాకు స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ఏమనాలి నేను? ఏలియాని అదే ప్రశ్న. ఏలియా నీకేం పని ఇక్కడ? నీకు సువార్త ప్రకటించమని నేను చెప్తే నువ్వు ఎందుకు చింతించేసి నీరసించిపోయి పడిపోయావు? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, లేచి ఫస్ట్ భోంచే అన్నడం లేదండి. సమయం లేదు కాబట్టి షార్ట్గా చెప్పేసి అన్నాను లేదా? నీళ్ళ బుడ్డి అప్పం ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీకు ఆరోగ్యాన్ని నేను ఇస్తున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా కొరకు జీవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని నిమిత్తం చింతించకండి. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి. ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ అవి ప్రతిరోజు ఉదయాన్నే లేచంట దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. అలా పాటలు పాడితే ఉదయం లెగ్గానే, మనం ఉదయం లెగ్గానే ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, కారం అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి, అది చూసుకోవాలి, అది లేదు ఇది లేదని ఏడుస్తూ ఉంటాం. నో 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 నో. ప్రతి ఉదయం లెగ్గానే ప్రవ్వా ఈరోజు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం ప్రవ్వా అని దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా కూడా ఫలిస్తాం. ఒక మాట చెప్తానండి ఆరోగ్యం గురించి.
మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలమండి. మంచం మీద పడితే ఏమైనా చేయగలుగుతామా? ఏమైనా చేయగలుగుతాము. నిజంగా నిజమైన వాళ్ళు కూడా అప్పుడే మనకు తెలుస్తారు ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు. ఆరోగ్యం బాగుంటే పరిగెడతాం దేవుని కోసం. అదే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోయామనుకోండి, మంచాన పడ్డామనుకోండి, దేవుని కోసం ఏమీ చేయలేం. కాబట్టి ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఉన్న ఆరోగ్యం మంచిగా ఉండాలంటే మనం ప్రతిరోజు సంతోషంగా దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మూడవది ఆర్థికంగా ఫలించాలి. మూడోది ఏంటమ్మా? ఆర్థికంగా ఫలించాలి. ఆర్థికంగా ఎలా ఫలించాలో బైబిల్ అనేక వాక్యాలు ఉన్నాయి. ఒక్క వచనాన్ని మీకు చూపించి ముగిస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఆర్థికంగా ఫలించాలి. అయితే మనం ఆర్థికంగా ఫలింప చేయకుండా చేస్తుంది ఏంటో తెలుసా అండి? ఒక భయంకరమైన పురుగు. ఆ పురుగే ఏంటో తెలుసా అండి? అప్పు తీసుకొని వడ్డీ కడుతున్నాం చూసారా? అది భయంకరమైన పురుగు. వడ్డీ కడుతున్నాం, అప్పు తీరుతుందా? తీరట్లా. వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీరట్లా. ఆ వడ్డీ అనేది బైబిల్ సెలవిస్తుంది పురుగు అది. అంటే మన ఆర్థికాన్ని మొత్తం కూడా లాగేస్తుంది. దేవుడు ఏమంటాడు తెలుసా? అలాంటి పురుగు నేను గద్దించుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే మనం ఆర్థికంగా ఎలా ఫలించాలంటే, మనకున్న దాంట్లో దేవుని యొక్క మందిరంలో ఉన్న దాంట్లో దశం భాగం, లేకపోతే ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వడానికి మనకు మనసు రావాలి. చూడండి, ఇంత పెద్ద మీటింగ్స్ జరిగినాయి అంటే అది సాధారణంగా అలాంటి మీటింగ్స్ జరగడం చాలా కష్టం ఈ రోజుల్లో. ప్రతీది డబ్బుతో కూడిన పని. అది పోస్టర్ అయినా, ఎల్ఈడి అయినా, ఏదైనా ఇందాక అమ్మ ప్రతీది కూడా డబ్బుతోనే పని. అయితే ఒక్కరే ఈ భారాన్ని భరించడం అనేది చాలా కష్టతరం అవుతుంది. కానీ అమ్మ ఎప్పుడు కూడా ధైర్యం చేసేసి సంఘానికి ఎప్పుడు కూడా ఈ భారాన్ని నేను చెప్పడానికి వీలు లేదని చెప్పేసి అమ్మ ఒక్కరే భారాన్ని భరిస్తూ ఉంటారు. కానీ బయట ఎలా మీటింగ్స్ జరుగుతాయో తెలుసా అండి? ఈ భారాన్ని సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? 10 మందికి చెప్తాడు. అంటే సంఘానికి ఇంత భారం అవుతుంది, ఈ భారము 10 మంది పంచుకుంటే తేలికవుతుంది. ఏమ్మా? 10 మంది పంచుకుంటే తేలికవుతుంది, ఒక్కరే చేస్తే భారం అవుతుంది అని చాలా చాలా చోట్ల జరిగే మీటింగ్స్లో సేవకుడు ఏం చేస్తాడంటే ఆ భారాన్ని సంఘానికి తెలియజేసినప్పుడు సంఘం ఏం చేస్తుందో తెలుసా? నిజమే కదా, ఈ సంఘంలో మేము ఆత్మీయంగా బలపడుతున్నాం, ఈ సంఘంలో ఆత్మీయంగా ఉద్యోగం పడుతున్నాం, ఈ సంఘంలో స్వస్థత పొందుకున్నాం, ఈ సంఘంలో వాగ్దానాన్ని పొందుకున్నాం, ఈ సంఘము ద్వారా దైవజనురాల ద్వారా ఎంత మేలు పొందుకున్న మేము సంవత్సరంలో ఒక్కసారే జరుగుతున్న మీటింగ్స్ కాబట్టి దీంట్లో మా వంతుగా మేము పాలిభాగస్తులైతే అది ఆత్మీయ తల్లి గారి యొక్క భారాన్ని తగ్గించినట్టుంటది. రెండోది, దీంట్లో మేము ఉండడం వలన, మేము విత్తడం వలన ఈ ఆశీర్వాదంలో మా కుటుంబం కూడా పాలు పంచుకునే విధంగా ఉంటది అని మనం భావించినట్లయితే ఈ భారం చాలా తేలిక అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏ సంఘంలోనైతే దేవుని బిడ్డలు ఆత్మీయంగా బలపడుతున్నారు, ఆత్మీయంగా ఉజ్జీవపడుతున్నారు, చక్కగా ఆత్మీయంగా స్థిరపడుతున్నారు, మేలులు పొందుకుంటున్నారు, వారికి సువార్త ప్రకటించే బాధ్యత కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సంవత్సరం మనం ఆర్థికంగా ఫలించాలంటే మనకు కలిగి ఉన్న దాంట్లో ఎప్పుడు దేవునికి ఇవ్వాలి అనేటటువంటి ఆశ మనకు ఉండాలి. దేవునికి ఇవ్వాలనేటటువంటి మనసు మనకు వచ్చి దేవునికి ఇస్తే, మనం ధారాళంగా దేవుడు ఇస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ఇచ్చినట్లయితే నేను ఆకాశ వాకిలను విప్పి మీకు పట్టజాలంత విస్తారమైన దీవెనలు కురిపిస్తాను. అంత మాత్రమే కాదు, మీ ఆర్థిక జీవితాన్ని ఏ వడ్డీ అయితే పురుగు అయితే తినేస్తుందో ఆ పురుగును నేను గద్దిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవునికి ఇవ్వడం వలన మరలా మేలు మనమే పొందుకుంటున్నాం, మనమే ఆశీర్వదించబడుతున్నాం, మనమే దీవించబడుతున్నాం. కాబట్టి ఆర్థికంగా ఈ సంవత్సరం మనం ఫలించాలంటే దేవుని కోసం మన గుప్పిళ్ళు విప్పి ధారాళంగా ఇచ్చేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు అనే పేరుకు అర్థము ఫలించెడి కొమ్మ.
యోసేపు యొక్క పేరుకు ఫలించేడి కొమ్మని ఎలాగుందో ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితంలో కూడా మనం ఫలించాలి. ఆ ఫలింపులో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా ఆత్మీయంగా ఫలించాలి, రెండవది ఆరోగ్యంగా ఫలించాలి, మూడవది ఆర్థికంగా ఫలించాలి. మనం ఫలించినట్లయితే మన ఫలభరితాన్ని చూసి దేవుడు చక్కగా ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. మన ఫలభరితాన్ని చూసి చుట్టూ ఉన్నవారు వీరు ప్రభువును బట్టి ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు, మనము కూడా ప్రభువును తెలుసుకొని ప్రభు దగ్గరికి వద్దామని చెప్పేసి అనేక మంది దేవుని దగ్గర రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.